1 నుండి 11 వరకు దాసుడు గురించి రాయబడింది. ఏమండి? దాసుడు కోసము రాయబడి ఉంది. రెండవది అది 12 నుండి 36 వరకు వ్యక్తిపరంగా చెయ్యన పని, వ్యక్తిపరంగా చెయ్యన కొన్ని నియమము, వ్యక్తిపరంగా చెయ్యన కొన్ని అంటే దొంగలు ఆడకూడదు, చంపకూడదు, నరహత్య చెయ్యకూడదు, అటువంటి విషయం అక్కడ అదే విస్తరించకపోతే అది మనకు సమయం చాలదు లేదు. అందుకని అది అక్కడ నుండి నేను చెప్పడానికి సిద్ధపడలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక దాసుడు గురించి బైబిల్ రాయబడింది. ఒక దాసుడు ఒక స్తోత్రం స్తోత్రం. అందరికి దాసుడు అవడానికి ఇష్టం లేదు, అందరికి స్తోత్రం. యేసయ్య లోకములకు వచ్చినప్పుడు ఎలాగొచ్చే దాసుడుగా వచ్చింది. కానీ మనకందరికి అంటే ఆనాడు యేసయ్య తోడుగా కూర్చున్న వాడికి అదే ఒక తలంపు వచ్చింది. ఏది? వారిలో ఎవరు పెద్దడు అని ఒక మాట వచ్చింది. అంటే పీతరు గారా, ఇది యాహన గారా, యాకోబు గారా, అందరు ఏం చేస్తున్నారు? నేనే పెద్దవాడిని అని. యేసయ్య మాత్రం ఏం చేశారు? అందరికి నీళ్లు తీసుకొని వచ్చి యేసయ్య కాలు కడిగిన కాబట్టి మీరు కూడా ఇలాగ చెయ్యమని. నేను సేవ పొందడానికి రావలేదు, నా సేవ చేయడానికి వచ్చింది. లోకములు పెద్ద పెద్ద గురువు ఉంది. ఆ గురువులు ఏం చేసుకున్నారంటే శిష్యులందరూ వచ్చి ఆడు కాలే చేయాలి. కానీ యేసయ్య మాత్రము శిష్యుడు కాదు కలిగింది. అందుకని యేసయ్య తోడుగా నాకు చాలా ఇష్టం. స్తోత్రం చెప్పండి. దాసుడుగా ఉండి చెయ్యవలసిన పని అది. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ రోజు సంఘ బిడ్డలు ఏమవ్వాలి? దేవునికి డూలోస్గా మారాలి. గ్రీకులో డూలోస్ అంటే దాసుడుగా మారాలి. సంఘ బిడ్డలు ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక్కడొక్కడికి పరిచర్య చెయ్యాలి. స్తోత్రం. మనమందరూ పరిచర్య పొందడానికి ఇష్టం, ఇష్టము పరిచారకులుగా ఉండడానికి ఇష్టం లేదు. కానీ స్తోత్రం కలిగిన అమ్మ నా బట్టలు ఉతకాలి, అమ్మ నాకు అన్నం పట్టాలి, అమ్మ అన్ని చెయ్యాలి. నీ అమ్మకేం చెయ్యాలి? చెప్పారు అమ్మ అన్ని. అమ్మకి మాత్రం అమ్మ జ్వరం అయితే ఒక గ్లాస్ నీళ్ళు అని నీ అది తీసుకోమని. నీ ఆ స్థితి నుండి ఈ రోజు ఏం చేయాలి? దిగండి, కిందకి దిగండి. ఎక్కడికి వరకు? దాసుడుగా మారండి. సంఘబడులు ఏం చేయాలి? దాసుడుగా మారాలి. ఎన్ని చెప్పిన గడువు స్వభావం మారదు. ఇది మారితే మాత్రమే ఏమవుతుంది? ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ఏం చేస్తున్నాడు? దీవిస్తుంది. అను యేసు ప్రభు చెప్పారు కదా, కొత్త యేసు ప్రభు కొత్త ద్రాక్షారసం ఎక్కడ వేయరు? పాత తిత్తులలో ఏమవుతుంది? పగిలిపోతుంది. ఈ రోజు ఈ కొత్త సమస్య ఏదైనా పొందుకుని ఉంటే పాతది విడిచిపెట్టండి. పాత స్వభావం పాత ఇప్పుడు కూడా అదే పాత. నేను రక్షణ పొందుకుని ఇలాగండి. అప్పుడు నాకు ప్రవచనం ఉంటుందండి. ఇప్పుడు అది పాతదరా. దేవుడు ఎప్పుడు పాతది చూడదు. దేవుడు ఎప్పుడు ఏం చేసిండు? కొత్తదే దేవుడు చూసుకున్నాడు. దేవుడు కోరుకున్నది అదే, పాతది కాదు. కొత్తది వారికి సాధ్యం కావాలి. మోస చనిపోయినప్పుడు యోసేపు మోస గురించి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఎవరైనా నైనా ఆడ గురించి ఏడకూడదురా, నీకు ఇంకా పని ఉంది. ఏమి స్తోత్రం. ఇంకా కానాను దేశం ఏం చేయాలి? అది స్వాధీనపరచడానికి ఉన్న అధికారులు నీ చేతులు నీ ఇలాగా ఉంటే చాలదు. నీయే చేయాలి.
ముందుకు కొనసాగించే స్తోత్రం. చాలా మంది ఇప్పుడు కూడా అలాగా ఉంటారండి. అక్కడే కూర్చొని ఏడుస్తున్నారు. ఎన్ని చెప్పినా గానీ ముందుకెళ్ళరు. అది పాతదే. ఎవరికైనా మాట్లాడినప్పుడు చూడండి, కొత్తది ఎలాగా ఉందో చెప్పరు. నేను అలాగా ఉంది ఇలాగా తీసాను. ఇప్పుడు ఎలా ఉన్నారని చెప్పడం అదే దేవుడికి దొరుకుతుంది. అవును కదా. యేసయ్య శిష్యుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు పట్టుకున్నా చేపలు ఎప్పుడు నన్నా కాదండి, నిన్న మొన్న యేసయ్యకి అవసరం లేదు. ఇప్పుడు పట్టిందే కావాలి. ఇప్పుడు ఉంటే అది ఫ్రెష్ గా ఉంది. ఇప్పుడు ఉంటే బ్రతికిగా ఉన్నా దేవుడు అదే కోరుకుంది. ఇప్పుడు నీ ఎలాగా స్థితి ఉంది అదే దేవుడు చూసుకున్నారు. గదిగాలం జరుగుతున్నది నాకు అనవసరం. ఇప్పుడు నీ స్థితి మారుతా, ఇప్పుడు నీ స్వభావం మారుతా. అది మారలేకపోతే ఆవరు సరే పోనండి. 4-5 వాక్యం చూడండి. 4-5 వాక్యం ఈ రోజు వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన ఆ తరువాత ఆమె వాని వలన కుమారునైనను కుమార్తెనైనను కనని ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమాని తగుదురు కాని వాడు స్వతంత్రంగా కానివాడు ఒంటిగానే పోవును. అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను. స్వతంత్రం చెప్పండి. నాకు నచ్చింది ఆ పదం. బానే ఏదండి ప్రేమించింది ఒక పదం. అది చాలా నచ్చింది. ఎంతమందికి నచ్చిందా? స్వతంత్రం కలిగింది. స్వతంత్రం ఎందుకు ప్రేమ మనలోనికి రాలే? లేదు. రోమపత్రిక 5 అధ్యాయము 5వ వాక్యమా చూడండి. రోమపత్రిక 5 అధ్యాయం 5వ వాక్యం త్వరగా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపాలంటే పరిశుద్ధాత్మ అది రాలేకపోతే ఎలాగ కుమ్మరిస్తాను? శ్రోతలు కలిగాను. ఆ దేవుడు ప్రేమములతోని మనమే కుమ్మరింపబడాలి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దేవుడు బిడ్డలు ఏముంటారంటే ప్రేమ ఉండాలి. శ్రోత్రం. కానీ దేవుడు రెండవ రాకడ సమయంలో ప్రేమ ఏమవుతున్నారు? మత్తయి సువార్త 24:12 13 చూడండి. 13 అని అనుకున్నారు. 13 అక్రమము ధరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రేమ చల్లారున కారణం ఏమండి? అక్రమము ఇప్పుడు సోదరం లేదు కదా. అంటే మనమే అక్రమం చేయలేదట. అక్రమం కాదండి. దేవుడు నీకు ఇచ్చిన ఆ నిబంధన దాటిపోయిన అనుకో, అదే అక్కడ గిరికి అదే అర్థం ఉంది. దేవుడిచ్చిన నిబంధన నీ అతిక్రమించినప్పుడు నీలో ఏముండదు, ప్రేమ ఉండదు. ఉంటాం కానీ ఏమవుతుంది? చల్లారి అంటే ఇప్పుడు మీరు వచ్చినట్టుగా మీరు వచ్చినప్పుడు ఎలాగ ఉంది? అలా నీకే చెప్తున్నారండి. స్తోత్రం కలిగిన మరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. చాలా మంది ప్రేమేమవుతున్నారు? చల్లారిపోవడానికి కారణం ఏమంటే ప్రేమ ఉంది కానీ చల్లారిపోయింది. స్తోత్రం కలిగిన ఇక్కడ మనకు చదివిన 3 విషయములు రాయబడింది 21 అధ్యాయములు. ఏమండి 3 విధములున్న ప్రేమ. ఒకటి ఏమండి 3 విధములున్న ప్రేమ గురించి అక్కడ 4, 5, 6 వాక్యములు ఉంది. అది మీరు సరిగా వినండి. 5వ వాక్యం చూడండి. యజమానికి ఒక ప్రేమ. స్తోత్రం. ఏంటండి దాసుడికి ఎవరి మీద ప్రేమ ఉంది? నేను చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. దాసుడికి యజమాని మీద ఉన్న ప్రేమ అదే అండి. దాసుడు ఎవరి? యేసుక్రీస్తు అండి. యజమానుడు అంటే దేవుడు అండి. ఆ దేవుడి మీదకి యేసుక్రీస్తుకి ఏముంది? ఒక ప్రేమ ఉంది. అది ఎలాగా తెలిసారంటే ఆ యజమానుడు ఏం చెప్పుతున్నదో అది దాసుడు చేస్తున్నారు. ఆ యజమానుడు ఏం చెప్పుతుంది? నా ఇష్టం కాదు. ఎవరు చెప్పండి? నా ఇష్టం కాదు. ఎవరి ఇష్టము?
ఏదో దేవుని ఇష్టము. ఈ రోజు నీ దాసుడు అయితే నీ యజమాని ఇష్టం చేయని బిడ్డలుగా మారు. మీరు దాసుడు అవుతే నీ యజమానుడు ఏం చెప్పుతున్నదో దానికి లోబడడానికి ఒక మనసు. ఎందుకనగా లోబడుతున్నారంటే నీ యజమానితో ఏముంది? నీకు ప్రేమ ఉంది కాబట్టి. ప్రేమ ఉన్న వాడు యజమానికి ఏమవుతుంది? లోబడుతుంది. యేసయ్య ప్రేమించారు, తండ్రికి ప్రేమించారు. అవును కదా? అలాగుంటే ప్రేమ ఉంటే ఏం చేయాలి? ఆరో వాక్యం వాని యజమానుడు దేవుని యొద్దకు వాణిని తీసుకొని రావాలి. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. కదురుతో ఏం చేయాలి? కదురుతో అంటే కదురు చెల్లినవాడు పిల్లలు ఇక్కడ ఎవరు లేనట్టుగా కొట్టించిన పిల్లలు ఎవరు లేరు ఇక్కడ. చౌలు కొట్టిన బట్టలు కుట్టించిన ఎవరు లేదా? సూది. దానికి ఇది చెప్పుతున్నది ఏంటి? కదురు. సూదికి ఏం చెప్తున్నారు? కదురు. ఆయనకి తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? ఎక్కడికి? దేవుని యొక్క దేవుడు వద్దకు తీసుకొని వచ్చి వాని యజమానుడు తలుపు నొద్దకైనా ఆ తలుపు వద్దకి వచ్చి ఏం చేయాలి? ఏం చేయాలి? పంచాలి. స్తోత్రం. అది అలాగే యేసయ్యకి చేశారు. ఎక్కడ? కీర్తనము 46వ వాక్యం చూడండి. కీర్తన గ్రంథము 40 అధ్యాయం లేదు, 6వ వాక్యం. 40 కీర్తనము 40 అధ్యాయం అని చెప్పకూడదు. 46వ వాక్యం దొరకలేదు. బలులనైనను నైవేద్యములనైనా నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. అంటే అక్కడే చెవిలు ఏం చేశారు? నిర్మించి ఉన్నారని రాయబడి ఉందంటే యేసయ్యకి కూడా ఏం చేయలేదు అంటే తండ్రికి దాసులుగా మారేలేదు. స్తోత్రం. అదే విధంగా సంఘ బిడ్డలు కూడా దాసులుగా మారండి. తండ్రి ఏం చెప్పుతున్నదో దానికి లోబడి దాని ప్రకారంగా చెయ్యిన ఒక దాసుడుగా మారడానికి దేవుడు కోరుకున్నాడు. మార్కొసు సువార్త యేసుక్రీస్తు దాసుడుగా ఉండినట్టుగా రాయబడింది. మార్కొసు సువార్తలో ఎన్ని అధ్యాయం ఉంది? 16 అధ్యాయములు 16 స్వభావ దాసుడు కనబడుతున్నారు. అది చెప్పడానికి తీసుకొని రాలేదండి. దేవునికి స్తోత్రం. 16 అధ్యాయములు యేసయ్యకి దాసుడికి కలిగిన 16 స్వభావం. ఎవరు లేదు స్తోత్రం కలిగిన మీరు దాసుడిగా మారండి. ఇంగ్లీష్ ఐ సరెండర్ పాట పాడుతున్నారా? ఏం చేస్తున్నారు? నేను సరెండర్ అంటే పాటే లోబడరు. స్తోత్రం. దేవునికి లోబడిన ఒక స్వభావములోకి రావాలి సంఘం. స్తోత్ర. దాసుడికి ప్రేమ. దాసుడు ఏం చేయాలి? యజమానిని ప్రేమించాలి. 2 తన భార్య ఏం చేయాలి? ప్రేమించాలి. స్తోత్రం కలిగాడు. స్తోత్రం. ఈ దాసుడు వచ్చినప్పుడు ఆడికి భార్య లేకపోతే తిరిగి వెళ్ళినప్పుడు కూడా ఏముండకూడదు? భార్య కూడా ఉండకూడదు. ఒంటరిగా వస్తే స్తోత్రం కలిగాడు. స్తోత్రం కలిగాడు. దేవునికి స్తోత్రం. ఒంటరిగా వచ్చినానుకో ఒంటరితనములన్నీ వెళ్ళిపోవాలి. పాత నిబంధన మీరు చదివితే యెషయా గ్రంథము 50 అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము 50 అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడిచి నాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? ఇప్పుడు ఇశ్రాయేలు దేవునికి ఏం చేశారు? పరిత్యాగ పత్రిక ఇచ్చారు. పరిత్యాగ పత్రిక అంటే పరిత్యాగ పత్రిక ఇచ్చారు. స్తోత్రం. అది దేవునికి ఏం చేశారు? భర్తకి వారు ఏం చేశారు? భర్తకి ఒగ్గిస్తారు. ఎవరు? ఇశ్రాయేలు. అంటే ఇశ్రాయేలుకి భార్య భర్త అనుబంధం. ఆ నిబంధం వారు ఏం చేశారు? విడిచిపెట్టి. ఎందుకు విడిచిపెట్టారు? పాపం చేయన వలన భార్య భర్తలున్న అనుబంధం ఏమైంది?
విడిచిపెట్టారు. స్తోత్రం స్తోత్రం కలిగి. అందుకని ఒంటరిగా వస్తే అది ఏది చెప్పుతున్నది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం చెప్పిన ఒంటరిగా ఉంటే ఒంటరితనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి. ఇది రోమాపత్రిక 7వ అధ్యాయము 1-3 వరకు చదవండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 1-3 వరకు. సహోదరులారా, మనుషులు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అంతటి మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాడు. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. ధర్మశాస్త్రం చెప్పినది ఏమంటే భర్త బ్రతికిన వరకు భార్యకి భర్తతో ఏముంది? సంబంధం ఉంది. అవును కదా? భద్రగా ఉన్నారు. ఎప్పుడు వరకు? బ్రతికిన వరకు. భర్త చచ్చిపోయింది అనుకో, ఒక సంవత్సరం చెప్పండి. అదే అయితే యేసయ్య ఇశ్రాయేలు కోసం సిలువలో ఏం చేశారు? మరణించిన కాబట్టి ఇశ్రాయేలుకి యేసయ్యతో ఏం లేదు, సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలగాలి. అందుకని ధర్మశాస్త్రం చెప్పినట్టుగా ఆయన ఒంటరిగా వచ్చింది. ఒంటరిగా భర్త బ్రతికిన వరకు ధర్మశాస్త్రం అనేసి భార్య భర్తకి ఏముంది? బద్దలుగా ఉండాలి. అంటే సమ్మతం ఉందట. స్తోత్రం చెప్పండి. కొందరికి పెరిగేది ఏం అర్థం లేదు. అక్కడికి నిలబడి చెప్తే పోతాడు. స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు దాసుడుగా వచ్చినప్పుడు ఆయనకి ఏం లేదు, భార్య లేదు. భార్య లేదు. దేవునికి స్తోత్రం. సిలువల మరణం తర్వాత ఆయనకి భార్య దొరికింది. ఓ సిలువ మరణం తర్వాత ఏం దొరికింది? సిలువ మరణం తర్వాత యేసయ్యకే దొరికింది. మీకు నా చెప్పడం అర్థమవుతుంది. బైబిల్ వాక్యాన్ని సరిగా వింటుంటే మీకు అర్థమవుతుంది. ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఎలాగా సృష్టించారు? అది నాకు తెలుసు. వేరొక పదం ఉంది అక్కడ. మీరు బైబిల్ చదవలేదు. దేవుడు సృష్టించినప్పుడు వాడికి ఎవరి తోడు లేదు. దానికి సాటైన సహాయం లేదు. ఎవరు చెప్పారా బాబు? దేవునికి స్తోత్రం. 27వ వాక్యం. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించాను. దేవుడు స్వరూపమందు వాడిని సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించాను. ఎలా దొరికింది? ఇప్పుడు అదే నీతి లేదు. ఎవరికి చెప్పిన అప్పుడు స్త్రీ అయిందా? ఎవరి లేదు. ఏది? ఎవరి స్త్రీ అంటే ఎవరు? అవ్వలేదు. అప్పుడు దేవుడు సృష్టించారు. అది నాకు తెలుసండి. దేవుడు దొరికిందా? సృష్టించి ఇంకేముందండి? స్త్రీని గాని మగలు గాని ఏం చేశాడు? ఆమేన్ చెప్పాలి. మీకు అర్థం అవ్వలేదు. ఆమేన్. అవ్వ ఎలాగ బయటికి వచ్చింది చెప్పండి? ఎక్కడి నుండి వచ్చారు అవ్వ? అప్పుడు ఆదాము శరీరములు దేవుడు సృష్టించమని ఎవరు ఉన్నది? అది బయటికి రావాలంటే ఆదాము బయటికి రావాలంటే గాఢ నిద్ర కలగాలి. అంటే సంఘం బయటికి రావాలంటే కడబట్టి ఆదామైన యేసుక్రీస్తు మరణమైన గాఢ నిద్ర, మరణమైన గాఢ నిద్ర పడినప్పుడు ఆదాము కడబట్టి ఆదాము నుండి సంఘం బయటికి వచ్చిందంటే
యేసయ్యకి ఆ మరణమైన గాఢ నిద్రలు పడిపోయిన కాబట్టి ఎవరు వచ్చింది? సంఘం ఇంటికి వచ్చింది. సంఘం అంటే ఆయన వద్దు, స్తోత్రం, లేకపోతే ఆయన భార్య. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. స్తోత్రం చెప్పాలి. అందుకని నేను చెప్పుతున్నాను ఒక మాట, ఇక్కడ దాసుడు భార్యకి ఏం చేయాలి? ప్రేమించాలంటే ఆమె అలాగే. అయితే ఏ దాసుడు యజమానికి ప్రేమించాలి, రెండు దాసుడు భార్యకి ప్రేమించాలండి. స్తోత్రం. అలాగే అయితే యేసయ్య దాసుడుగా ఉన్న కాబట్టి తన భార్య అయిన సంఘానికి దేవుడు ప్రేమిస్తున్నారు. ఎంతమందికి అర్థమైందండి? స్తోత్రం కలిగిన. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25-26 వాక్యం చూడండి. త్వరగా. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అంటే ఫస్ట్ ఎవరికి చెప్పుతున్నారు? అదండి, నేనే నుంచి బయటికి వచ్చిన కాబట్టి నేనేం చేయాలి? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరికి చెప్పారు ప్రేమించాలని? పురుషుడంటే మగవాడు, మగవాడంటే భర్తకి చెప్పండి. అప్పుడు భర్త ఏం చేయాలి? హోషేయ గ్రంథములు చదవద్దు. 1వ అధ్యాయం ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఏదే రాయబడిన హోషేయకి ఒక అమ్మాయి ఉండదు. ఆయన పేరు గోమెర్. గోమెర్ అయిన ఒక అమ్మ. ఈ అమ్మ భర్తతో కొన్ని రోజు ఉంటే భర్తకి విడిచిపెట్టి ఇంకేం చేశారు? ఎవరు చదవలేనట్టుగా కూర్చున్నారు. అలాగ పుస్తకం ఉందో మీకు తెలియదు. సొంత భర్తకి విడిచిపెట్టి వేరే ఒక్క మగవాడు దగ్గరికి వెళ్ళిపోయారు. తెలుగు దగ్గర చెప్పకూడదు కానీ వేరొక పురుషుల దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుడే చెప్పారు, ఆమె విధానం చేశాడు, వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు ఏం చేశారు? మళ్ళీ నేను ఆడికి వెళ్ళి ప్రేమించి నీ భార్యగా. ఇదని ఎవరికి దేవుడి బిడ్డలకు తెలియదు. భార్యకి ప్రేమించాలని స్తోత్రం కలిగిన. ఆమేన్. అంటే అక్కడ గోమెరు చెప్పినది ఇశ్రాయేలుకి సాదృశ్యం అండి. వ్యభిచారం అంటే వారు యేసయ్యకి విడిచిపెట్టి పాపం చేశారట. ఆత్మీయంగా పాపం చేసినప్పుడు కూడా యేసయ్య ఏం చేశారు? వారికి ప్రేమించి తిరిగి తెచ్చి వచ్చారట. అలాగే అయితే సంఘం కూడా అలా కావాలి. అని అర్థం ఏమంటే భార్య తప్పు చెప్పిన చేసిన కానీ భర్త ఏం చేయాలి? అది కాక బైబిల్ రాయబడింది. స్తోత్రం కలిగింది. ఏమో చదవమ్మా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5 నుండి. మీరును మీ భార్యను ప్రేమించుడి. ఆమేన్. అట్టు వలె క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అది భార్యకి నీ ఏం చేయాలి? స్తోత్రం. కొందరు అనుకున్నా భార్యతో భర్త కలిసిపోయిన అనుకో ఆడికి కుళ్ళు. ఎవరికి? అమ్మకి గాని అత్తగారికి గాని ఏమవుతుంది? ఆ రోజు ఒంటరిగా కూర్చోకూడదు, ఒంటరిగా మాట్లాడకూడదు, ఒంటరిగా బండిలు వెళ్ళకూడదు. అప్పుడు పని ఏ పని? స్తోత్రం కలిగింది. భర్తలారా భార్యకి ఏం చేయాలి? ప్రేమించాలి. అదందరికీ తెలియదంట. ఈ పిల్లలు అందరూ కూర్చున్నారు, అందుకని నేను మొత్తం చెప్పలేదండి. మీ సహోదరులకి అతనికి చర్చ అయిన తర్వాత సహోదరికి మాత్రం భార్యకి మాత్రం స్టడీ ఉంది. అప్పుడు కరెక్ట్ అని చెప్తాను. తెలగా క్రీస్తు కూడా అలాగే ఏం చేశాడు? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. యేసయ్య నిన్ను ఎలాగ ప్రేమించాడు? చెప్పండి చెప్పండి చెప్పండి. నిన్ను నేను ఎలాగ నీ శత్రుగా ఉంటున్నప్పుడు, నీ పావిగా ఉంటున్నప్పుడు, నీ బలహీనుడుగా ఉంటున్నప్పుడు దేవుడు నేను ఇప్పుడు ఎక్కడ
చెప్పిందండి అని రోమాపత్రిక 5:10 కాదా? ఒకసారి చదవండి. 5:10 వెంటనే చదవండి త్వరగా. అదో సమయం పోతున్నారు. ఏలయనగా ఆ. శత్రువులమై ఉండగా ఆ. ఆయన కుమారుని మరణము ద్వారా ఆ. మనము దేవునితో ఆ. సమాధానపరచబడిన ఎడల ఆ. సమాధానపరచబడిన వారమై అంటే ఒకటి శత్రు, అక్కడే వేరే వాక్యములు ఉంది. పావి ఉంది కదా, శత్రు లేదు, కనబడలేదా? ఉంది, మీరు కనబడలేదు. కానీ దేవునికి స్తోత్రం. మీరు బైబిల్ సరిగా చదువుతున్నాడే మీకు అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన ఏంటి దేవునికి స్తోత్రం నేను చెప్తున్నాను. ఒకటి ఏమంటారంటే శత్రుగా ఉండినప్పుడు. ఓకే. 2:8 వాక్యం పావిగా ఉండినప్పుడు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అది స్తోత్రం కలిగిన 6వ వాక్యం. ఏలనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు బలహీనుడు. స్తోత్రం. దేవుడు మమ్మల్ని ప్రేమించేది మీరు విను. 1 శత్రు, 2 చెప్పండి పావి, 3 ఇది 3 తెలిసి దేవుడు నిన్ను ఏం చేసింది? అరగా ప్రేమిస్తుంటే భర్త కూడా ఈ 3 జరిగినప్పుడు కూడా ప్రేమించాలంట. అర్థం అవ్వలేదు. అర్థం అవ్వలేక అర్థమైపోతుంది. స్తోత్రం. స్తోత్రం కలిగిన దేవుడు మమ్మల్ని ప్రేమించారు. అదే విధంగా దేవుడు ఎలాగ ప్రేమించారు చెప్పండి. యేసయ్య నిన్ను ఎలాగ ప్రేమించారు చెప్పండి. తనతో అప్పగించారు. ఎవరికి? అప్పగించారు. ఎవరికి? మరణానికి. నీ కూడా నీ భార్యకే చేయాలి. చదువు. ఎవరు ఇప్పుడు సైలెంట్ అయిపోయింది? క్రీస్తు ఎలాగ ప్రేమించారండి? తనతో చేసింది. అలాగే అయితే మమ్మల్ని ప్రేమించడానికి తన తాళం చేసేది. మీ భర్త కూడా భార్యకి ఏం చేయాలి? ఎప్పుడు అప్పగించారు నీకు తెలుసు. నేను ఎందుకన్నా సోత్రం గట్టిగా సోదరం చెప్పండి. చదవమ్మా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మారి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెను. వాక్యంతో దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటగా దాని కొరకు తను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యను ప్రేమించి సొంత శరీరం నీకున్న శరీరం ఎలాగ ప్రేమిస్తున్నా అలాగే భర్తకే దొరికిన మొత్తం భర్త తింటుంది. ఒక్క ముక్కుడు మిగిలింది. నీ తిన్నారా అని నీ ఇంటిలో ఉన్నారు కదా, నేను అడగాలా? నీ వంట చేశారు, నేను అడగాలా? నీయే వంట చేశారు, నువ్వే ఇంటిలో ఉన్నారు, నేను అడగాలరా? నీ తిన్నారని ఆయన బ్రతికినప్పుడు ఏమవుతున్నారు? రాయగడ సరెండర్ నేను ఉంటిన తర్వాత మాత్రం భోజనం తింటున్నాం మనం ఇద్దరు కలిసి. నీకదే తెలియదు, దొరికిన మొత్తం పువ్వు తింటున్నాం. భర్త రాలేకపోతే మీరే కటకట తింటున్నారు. భర్త వస్తాడండి ఏంటి అయితే తిన్న ఆడికి కావాలి, అదిగో తీసుకో తిను. ఇది సరియల్ భర్తకి ప్రేమించాలండి దేవుడు. సంఘం దగ్గరికి ఇస్తా తర్వాత చదవత బాబు. సొంత శరీరము వల్ల మా భార్యను ప్రేమించి బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. అన్ని విస్తరించే సమయం లేదు. తన శరీరమును ద్వేషించి వాడెవడును లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. ఏం చేయాలి? భార్యకి ఏం చేయాలి? పోషించాలి, సంరక్షించుకోవాలి. 2 గంటలు ఏంటండి? పోషించి అది ఇంగ్లీష్ లో అంటే ఏంటంటే చదువుతాం. ఇంగ్లీష్ అంటే చూడరా, ఇంగ్లీష్ లో చదువు. ఇంగ్లీష్ బైబిల్ ఉందా? For no man ever hated his own flesh, but nourishes and
Christians said, even as the Lord the church. అదే బైబిల్ అంటే అది ఏమంటే వేడి చెయ్యాలట. ఇగో వేడి చేసి చమ్మతుంది. దానికి ఏం చేయాలి అంటే అందరూ చెప్పిన ఇది కళ్యాణ ఇది వివాహ సమ్మని చెప్పకుండా మమ్మల్ని పిలిచి ఆరాధనకి వచ్చిందని చెప్పి మీకు తెలియాలి కదా. ఇది ఎవరు అప్పుడు వినడానికి ఉన్న మనసు లేదు, తినడానికి ఉన్న మనసు. ఇప్పుడు అయితే సరిగ్గా వింటున్నారు. స్తోత్రం కలుగును. స్తోత్రం. ఏం చేయాలి ఏంటండి ఆ పదం? పోషించాలి, సంరక్షించుకోవాలి. పోషించాలి కావాలంటే మీకేదో కావాలంటే అత్తగారు కడుగు. అత్తగారు కడితే ఎవరు కడగాలి? మరి నీ అంత ఇక్కడ మగడు ఉంటాడు. అమ్మ కడగాలి. అమ్మ చెప్పినట్టు అమ్మ పోయిందిరా. అమ్మ ఉండిన మునివే తల్లిదండ్రికి విడిచిపెట్టి భార్యకి అత్తుకో. అవును కదా. అప్పుడు ఆదం ఉందా? అంటే ఆదమికి కాదు చెప్పారు కదా. ఆదమికి అవ్వకి చెప్పారు కదా. అప్పుడు ఆదమికి అవ్వకి అమ్మ ఉందా? లేనప్పుడు దేవుడు ఏం చెప్పారు? అది ఆదమికి అమ్మ నానా లేనప్పుడు దేవుడు ఏం చెప్పారు? అమ్మ నాన్నకి విడిచిపెట్టారు. ఎవరంట బాబు ఆది కాండములకి రండి. మీరందరూ బైబిల్ చదువుతూ మాత్రం మీకు అర్థం అవుతున్నారు అండి. స్తోత్రం. 2వ అధ్యాయము 24 వాక్యం చూడండి. 24 బాగా చదివి వినండి. కాబట్టి గట్టిగా తన తల్లిని విడిచి అది విడిచిపడరు. తన భార్యను అది విడిచిపడరు. అరే మేరాజ్ అయినప్పుడు తర్వాత అమ్మ నాన్నకి వదలని చెప్పిన విడిచిపెట్టదంటే ఆ అమ్మ నాన్న అంతవరకు చెప్పినట్టుగా కాదు. ఇప్పుడు వారి చెప్పినట్టు నడవాలి. కొందరు టైట్ చేయడం. అమ్మ ఇలాగ నీ పోయి దేవుడు వాక్యమే చెప్పుతున్నాను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. చెప్పుకోవాలి. అందుకని దేవుడు సంఘానికి దేవుడు ఏం చేశారు? దేవుడు మమ్మల్ని ఎలా హత్తుకున్నారు? తండ్రికి వదిలేశారు కదా. తండ్రి అయిన దేవుడికి ఏం చేశారు? నా దేవా నన్ను ఏం చేశాడు? విడిచిపెట్టాలని. తండ్రి కూడా విడిచిపెట్టి భార్యకి ప్రేమించారు. నన్ను నిన్ను ప్రేమ ఇలాగ చెప్పాలి. అరుణ ఇలాగ చెప్తే చాలు కదా. అరుణ నీ చెప్పడానికి ఉప్పుకుతున్నారు. నేను ఉప్పు కిందకి ఇంకా పడితే చెప్తాను మీరు చచ్చిపోతాను. దేవుడికి స్తోత్రం కదా. ఇదన్నీ చూసినప్పుడు నాకు చాలా నొప్పి వస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఒకటి ఏంటి? దాసుడు ఎవరికి ప్రేమించాలి? యజమానికి. ఓకే. 2 తన భార్యకి ఏం చేయాలి? 3 దాసుడు తన పిల్లలకి ఏం చేయాలి? స్తోత్రం చెప్పండి. యేసయ్య కదా దాసుడు, మనము స్తోత్రం కలిగింది. యేసయ్య దాసుడు అయితే తన పిల్లలకి ఏం చేస్తున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మమ్మల్ని ప్రేమించిన దేవుడు. ఆమె ఆ ప్రేమ 1 దినములు 2 దినములు ఉన్న ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. అందరూ చెప్పండి
ప్రేమ కొత్త నిబంధనలు బయలుపరిచిన ఒక సుందర వాక్యం ఉంది. చెప్పొచ్చా? బైబిల్కి వెతికితే తిరుగుతా నీకు చెప్పొచ్చా అంటే చెప్పండి. లేదు. ఎన్నిసారి అజిత్ గారు వాక్య పరిచయం చేసినప్పుడు గడిగడి అది చెప్తున్నారు. స్తోత్రం కలిగిన లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి ఒక తండ్రికి అది అన్నిటి చిన్నవాడు ఏం చేశారు? ఆశీర్ వాట అడగకూడదు. అలాగే ఆటగా అడగకూడట. ఏంటంటే తండ్రి తల్లి మాట వినలేకపోతే పాత నిబంధన ఏం చెప్పుతారు? రాళ్ళతో ఏం చేయాలి? ఆ కుమారుడు తన ఆస్తి అన్ని తీసుకొని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. స్తోత్రం. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిన మన భాషలో చెప్తుంటే విశాఖపట్నం వెళ్ళిపోయినట్టు. వైజాగ్. విశాఖపట్నంలో ఎన్ని పేరుంది? వైజాగ్. అది రెండే పేరు తెలియదు. వైజాగ్, విశాఖపట్నం, వాల్టేరు 3 పేరు ఉంది. మీకు అంత తెలుసు. అక్కడికి వెళ్ళిపోయినా నీకు 24 కిలోమీటర్ ఉందండి టౌన్. అక్కడికి వెళ్ళిపోయారు ఎవరు? ఈ కుమారుడు. మీకు తెలియడానికి నేను ఎలాగ చెప్తున్నా. ఎవరికి ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏముంది? పేర్స్లో ఏముంది? డబ్బులు ఉంటే అక్క చెల్లి, అక్క చెల్లి, అన్నయ్య, తమ్ముడు, ఆవిడ కూడా అందరూ వస్తుంది. ఇది లేననుకో చుక్క. ఇది డబ్బు లేననుకో చుక్క. ఉంటే మోయడానికి అందరూ వస్తుంది. ఆవిడ చెల్లి, నీ వంటి చెల్లి నాకు దొరికిందా? అప్పుడు చెల్లి మొత్తం ఇచ్చిస్తాను. తీసుకోండి. ఇప్పుడు ఏడుసుకొని తిరగలే. సోదర కలిగింది. ఏ లేని టైంలో ఎలాగ ఉంటారని ఒకసారి చూడండి. వెళ్ళినప్పుడు అక్కడికి వైజాగ్ వెళ్ళినప్పుడు అందరూ వచ్చింది. ఓ గురు బాగుందా? డబ్బు ఉన్నప్పుడు గురు సోదరం. అక్కడికి వెళ్ళి డబ్బులు మొత్తం ఏమైంది? అయిపోయినప్పుడు ఇప్పుడు ఏం కావాలి? తినడానికి ఏదైనా పని కావాలి. అది ఎక్కడికి వెళ్ళారు? అంటే ఆయన గురించి ఒక మాటే ఉందండి. మీరు చూడలేదు వాక్యం. స్తోత్రం. ఆమె ఎక్కడ ఉండండి? 15వ అధ్యాయంలో చూడండి అమ్మా. వెంటనే ముగిస్తాను. స్తోత్రం. దొరికిందని వాడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? స్తోత్రం. హల్లెలూయా. 15వ వాక్యం. అంతయు ఖర్చు చేసిన తర్వాత దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్తులలో ఒకరిని చింత చేయలేను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. ఇంగ్లీష్ లో చదవడం 15వ వాక్యము. ఎవరు ఎక్కడికి దగ్గర వెళ్ళారు? సిటీస్ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళారు. పౌరత్వం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళారో స్వతంత్రం చెప్పండి. తండ్రి ఇంటిలో ఉన్న పౌరత్వాడికి చాలదు. దేశములున్నా పౌరత్వ బైబిల్ 6 విధములున్న పౌరస్థితి ఉంది. 6 విధములు. డబ్బులు ఇస్తా చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్ళారు. ఎందుకు? పని దొరకదు. ఏ పని దొరికింది? స్తోత్రం. ఈ పౌరుషులు యూదులండి. ఈ యూదులు ఏం చేసుకున్నారు? యూదులకి పని ఏమంది? అశుద్ధమైనది వస్తువు, అపవిత్రమైనది. అది ఆయన పెంచకూడదు. యూదులు ఏం చేయను. ఎందుకు పెంచుతున్నారు? ఆదాయం ఎక్కువ ఉంది. ఏది పెంచితే ఆదాయం ఎక్కువ దొరికితే ఏ పని అని చేస్తాను మనం. నేను చెప్పిన అండర్స్టూడ్ గా చెప్తున్నా. ఏ పని చెయ్యకూడదండి. దేవునికి నచ్చిన పని మాత్రం చేసి అంద విడిచిపెట్టి నేను చెప్తున్నాను. ఇవన్నీ కడతలు వేసి పందిలో కూడా
అది తినడానికి ఏమి ఇవ్వలేదు, అది ఇవ్వలేకుండా తిరిగి ఎక్కడికి వెళ్ళారు? నాన్న ఇంటికి వచ్చారు. నాన్న ప్రేమ గురించి నేను చెప్తున్నారు. స్తోత్ర. పిల్లల మీదకి ఉన్న తల్లిదండ్రుల ప్రేమ గురించి నేను చెప్తున్నారు. స్తోత్ర. దూరంగా వచ్చినప్పుడు తన కుమారుడికి ఏం చేశారు? తెలిసి ఈడేం చేశారు? పరిగెట్టారు. బైబిల్ దేవుడు పరిగెట్టిన ఒక్క వాక్యం మాత్రం, నా ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడిని చూసినప్పుడు తండ్రి అయినా దేవుడు పరిగెట్టాడు. ఏం చేశారు? ఏం చేశారు? ఎందుకు హత్తుకునే? ఎందుకంటే తెలుసా, తండ్రి మాట వినలేకపోయిన పిల్లలు తిరిగి వచ్చినానుకో, ఆ దేవుడి వాక్యానుసారం ధర్మశాస్త్రం అనుసరించి ఏం చేయాలి? ఆ వాడికి ఏం చేయాలి? రాళ్ళతో ఏం చేయాలి? చంపాలి. ఎందుకే? ఆడు మీద రాళ్ళు పడకుండా దేవుడు తన పిల్లల మీద ఉన్న ప్రేమ, హలో, మీ మీద పడిన మొత్తం రాళ్ళు ఎవరి మీదకి పడింది? అది మన దేవునికి స్తోత్రం కలిగిన. నీ మీదకి పడినది మొత్తం శిక్ష యేసయ్య మీదకి పడింది. తప్పుకున్నారు. తండ్రి ప్రేమని చూడండి మన మీద. దేవునికి స్తోత్రం కలిగిన. తిరిగి వచ్చినప్పుడు ఈయనకి ఏం దొరికింది? ఫస్ట్ అడిగి ఏం చేశారు? ముద్దు పెట్టారు. ఏం చేశారండి? ఎక్కడ పెట్టారు? వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని. దాసుడు ముద్దు పెట్టిన ఎక్కడే ఉంటే చెయ్యరు, చేతి మీద. ఎందుకంటే ఇక్కడ ముద్దు పెట్టిన అనుకో, అయిన అర్థము తండ్రికి ఉన్న అదే స్థానము ఆ కుమారుడికి ఇచ్చారట. నీ అన్ని నష్టం చేశారా, అది పోరా, నాకేదంటే అదన్నీ నీకున్నట్టున్నారా? స్తోత్రం కలిగినగా. ఇంకేమి ఇచ్చారు? ప్రశస్త వస్త్రములు. అదిగా చెయ్యికేమి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటే తండ్రిని కొడుకుతో ఉన్న సంబంధం మనకి తెలిసి, ఫెలోషిప్ తెలిసి వచ్చిన. కాలికేమి ఇచ్చారు? ఇప్పుడు ఇంకా నీ దాసుడు కాదు, నీ నా పక్షములు నా కుడుకు. నీ తండ్రి ఇంటిని నీకు తెలియలేనట్టుగా మేలు నీకోసం సిద్ధపరచు. నీ అప్పుడు నుండి ఇంకెందుకు బయలుదేరావు? అప్పుడు నుండి నీకోసం చెప్పలు నిర్మించేసి, నీకోసం చెప్పలు కుట్టించి సిద్ధపరచు. మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయట లేనప్పుడు అందరికి ఏముంది? చెప్పలేదు. అందరికి చెప్పలేదు, ఎంచుకొని వచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈడేం చేసుకున్నారు? వెళ్ళడానికి సిద్ధపరిచి చెప్పలు ఏం చేసుకున్నారు? కొట్టుకుని ఉంచారు. ఎప్పుడు ప్రయాణం చేసినా అప్పుడు ఏం చేయాలి? ఇది తొడుచుకొని ఏం చేయాలి? కొందరికి పిల్లలు చెప్పలే ఎంత ఉందంటే తెలియదు. ఆ దగ్గర సైజ్ తెలియాలి. ఇక్కడ పట్టు, ఇక్కడ పట్టు. చెప్పలు కొన్ని ఇస్తే మాత్రం తెలుసు కదా. ఇస్రాయేల్ ప్రజలకి అందరి పిల్లలు చెప్పలు ఎంత ఉందండి, ఎన్ని ఉన్నారు కరెక్ట్ తెలుసు. పిల్లలకి బట్టలు కొన్నాడు అమ్మ ఇష్టం. ఎవరి ఇష్టం? ఆడికేమి ఇష్టం లేదు. బట్టలు ఇచ్చాడు దేవుడు. ఏమి ఇచ్చారండి? నీది స్తోత్రం. ఇప్పుడు ఉన్న బట్టలు మార్చారు. ఏది? తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు మరకల బట్టలు మార్చి తండ్రి ఇప్పుడు ఏం చేశారు? ఆయన పర్ఫెక్ట్ వస్త్రం ఆయనకి ఇచ్చారు. నీ తెలియలేని మేలు నీ తండ్రి ఇంటికి ఉన్నారు. అటువంటి
ఇప్పుడు కూడా నీకు దొరకలేదు. అటువంటి వస్త్రం దేవుడు ప్రేమ ప్రేమ అది ఎవరు కొరవలేనిది నిజము ఆ పాటగా పాడండి. అది ఎవరో తెలుగులో పాడని కొంత డిస్కో పాట మొత్తం వచ్చింది. అక్కడ దిక్కడి ఏం పాట రాదు. ఈ పాట 10 సార్లు పాడితే ఏడుపు వస్తుంది గట్టిలు. సరిగ్గా దానికి ఆ పాట ఒకసారి పాడి చూడండి. కొన్ని సమయంలో నేను కూడా ఆ పాటగా చరణాలు మనసులకి ఉప్పుకి వచ్చినప్పుడు గొంతుని ప్రేమ నూనె ఉండినట్టు ఉండే వరకు నూనె అయిపోయినందుకు భార్య భర్తల ప్రేమ వికసించిన ఎన్న అర్థమన్న బాబు దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక భారము లేదండి. తండ్రి ప్రేమ నీడవలె కట్టించుడు నీడవరి గతించిపోతుంది. కన్న బిడ్డల ప్రేమ తలలా కరిగిపోతుంది. అది సమాధి వరకురా. కానీ యేసయ్య ప్రేమ ఆ ప్రేమ ఈరోజు సంఘమీనకి తన దాసుడు ప్రేమ తన పిల్లలకి మొత్తం చెప్పడానికి సమయం తీసుకోలేదు. దాసుడు ప్రేమ తన పిల్లలకి యేసయ్య దాసుడుగా ఉండి మమ్మల్ని ఎంతో ప్రేమించాడు. పరలోకమని దేవుడికి ఏంటి తలంపు? ఎవరి విషయం గురించి ఉన్న తలంపు? మన పిల్లల గురించి తలంపు. వేరే ఏటి లేదు. స్తోత్రం కలిగిన నీ ఏడిస్తే ఆడికి ఏడుపు. నీ నిద్ర లేకపోతే ఆడికి నిద్ర లేదు. నీ వేదన కలిగితే ఆడికి వేదన కలుగుతుంది. నీకు సమస్య కలిగినప్పుడు ఆయనకి వేదన కలిగినట్టు దేవుడు ప్రేమ దేవుడికి వేరే ఏంటి తలంపు లేదు. నీ గురించే నీ ఎలా అవుతున్నారు నీ జీవితం. స్తోత్రం స్తోత్రం. ఒక దాసుడిగా చెప్పిన కాలమేమనగా అటువంటి మనుషుడిగా పుట్టి ఈ లోకములు వచ్చి పుట్టి సిలువలో మరణించారు. ఆయనకి ఆయన లోకములు జీవితం ఆంటి ఉంటుంది. ఆయన లోకములు జీవితం ఏడుకొచ్చింది. ఆయన లోకములు జీవించినప్పుడు అది నిద్ర వచ్చింది. నీ వాటి మనుషులు వచ్చిన దేవుడు నీకు జరిగిన మొత్తం
ప్రేమ గురించి చెప్పిన ఒక మాట చెప్పొచ్చా? మూడవ అధ్యాయము 16-17 వాక్యం దేవుడి ప్రేమ గురించి రాయబడింది. మీరు అంతరంగ పురుషులందు శక్తి కలిగి దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు ఎత్తు ఎంత అక్కడ ఇది ఉందా? ప్రేమకేముంది? వేరు వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోండి. ఏంటి అదేంటి ఎలాగ విస్తరించాలి? ఒకటి ప్రేమ మీకేముంది? వెడల్పు యువత నుంచి అవతల వరకు వాడుకున్నారు. రెండు పొడుగు సోదరం. ఆయన పొడుగు ఎంత ఉంద వరకు ఉందండి? అంతవరకు సోదరం. మూడు లోతు అంటే పాదాలకు వెళ్ళిన అక్కడ ఉండి నిన్ను ఎక్కడ వరకు? ఇంకా 3, 4 ఎత్తు ఎక్కడ? ఇప్పుడు పరలోకములు కూర్చోబడుతున్నారు. తన పిల్లలు ఎక్కడ కూర్చోబడుతున్నారు? దేవుడు ఆత్మీయంగా మనం ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? ఆత్మీయంగా మనం ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? నేను ఎపిసి 2:7 చదవద్దు. పరలోకంలో ఉన్నాను. స్తోత్రం. హలో కొలొస్సీ 3:1-2 చదవద్దు. పైన విషయం ఏం చేయాలి? పైన వాటిని వెదకొడి. అప్పుడు నీ తల ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నీ తల ఎక్కడ ఉంది? పైన అంటే పరలోకం. నీ తల ఎక్కడ ఉండాలి? చెయ్యి కాదు ఎక్కడ ఉండాలి? చెయ్యి కాదు ఎక్కడ ఉండాలి? అది చంపండి చేయడానికి ఏం చేయాలి? తల ఎక్కడ ఉండాలి? విశ్వాస తల ఎప్పుడు ఎక్కడ ఉండాలి? తల తిరిగిపోయింది. కాలు పైకి, చెయ్యి కాలు పైకి, తల ఎక్కడ ఉంది? భూమి మీద. అందుకని నీ తల తిరిగిపోయారు. ఏమైంది? కొందరు పిల్లల గురించి ఏం చెప్తున్నారు? ఆ తల తిరిగిపోయింది. తల తిరిగిపోయింది. ఈ మాట వినలేకపోతే ఏమవుతుంది? అది కొందరు విశ్వాసం తల తిరిగిపోయింది. తల కిందకి ఈ భూమిలో ఉన్న విషయం ఏమి తిన్నమో ఏమి తాగమో ఏమి తాగుతామో ఏమి ధరించుకుందామో అని అలా తల కింద ఉంది. కాబట్టి పైన ఉంది అనుకో. దేవుని కొరకు జీవించారు. దేవునికి వేరే ఎవరి మీద ప్రేమ లేదు, నీ మీద. అందరూ అంటున్నారని ఎవరు ప్రేమించలేదని చెప్పిన వాడికి దేవునికి ఎక్కువ ప్రేమించారు. దేవునికి ఏం చేయాలి? అందరు మనిషి ప్రేమ కోరుకున్నారు. అందరు ఎవరి ప్రేమ కోరుకున్నారు? కానీ దేవుడి ప్రేమ కోరుకున్న వాడు తక్కువ. అందుకని ఈ రోజు చెప్పండి, తల్లి తండ్రి అక్క చెల్లి మనకి ఇచ్చిన వారికి మాత్రమే నీకు ఇచ్చి ప్రేమించాలి. అలాగైతే నీ ఆయనకి గట్టిగా ప్రేమించాలి. ఎవరైనా ఏదైనా ఇచ్చిన అనుకో,
ఆ మాటకి తేనె వచ్చినట్టుగా నోటి నుండి తేనె పలుకులు వచ్చినట్టు తేనె పలికిన వచ్చిన మాట ఇచ్చిన వాడికి ఇవ్వలేని వాడికి నిన్ను తిట్టిన వాడికి చేదు సాతానికి సిలువ చూసి సాతానికి ఎవరికి తిట్టినవాడికి తిట్టినవాడు ఒరిజినల్ సరి అయిన వాడు నేను ప్రేమించిన వాడైతే నీ తప్పు చేస్తే నిన్ను ఏం చేసి సరి చేస్తాను సరి లేని వాడు నేను పోనండి అది నో ప్రాబ్లం అది నేను చంపడానికి స్తోత్రం కలిగి హల్లెలూయా. 3 ప్రేమ. 1 యజమానుల మీద ప్రేమ. 2 3 సమాజం. అందరికి దేవుడు దీవించునుగా. కొత్త సంవత్సరంలో ఇది చాలు మీరు అందం వరకు వెళ్ళడానికి. చిన్నపిల్లలందరూ నిలబడుతుంది సాక్షి చెప్తున్నారు. తల్లి తండ్రి ఒక్కసారి పిల్లల గురించి చిన్న వాక్యం చెప్పలేకపోతున్నారు. వాడికి వాక్యం నేర్చుకొని పంపించమని విన్నపం. పాడండి లేకండి పాట పాడండి. పాట అంటాడు నేను చెప్పొద్దు, వాడు పాడాలి. మీరు పాడాలి, మేము చెప్పాం. బైబిల్ తీయండి ముందు కిందన. ఎవరు బైబిల్ వాళ్ళు పట్టుకోండి. బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. ఓకే స్టార్ట్. పాట లేదురా, రాజురా బయటికి రాడా పాట కూడా. ఏదో ఏదో పాట పాడరా. లేదా పాడరా నీవు. నీకు వచ్చిన పాట పాడండి. రాజాని సన్నిధిలో పాడుతున్నా పాడరా. అయిపోయింది. పాడండి, అందరికి వచ్చి కదా రాజాని సన్నిధిలో పాడండి. పాడరా. ఆను ఉంది. చలి